ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకురాలు. శుక్రవారం రోజు మే 16 స్వామివారిలో సన్నిధిలో సేవ పడిందని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అసలు స్వామివారిని 3 గంటలు మొదటి గడప దగ్గర అలా చూస్తూ ఉండిపోయాను. నాకైతే కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. నిజంగా చెప్తున్నా, నా జన్మ ధన్యం అయిపోయింది. ఈ జన్మకు నాకు ఇంతకన్నా అదృష్టం ఇంకా ఏమీ ఉండదు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇది 9వసారి రావడము. నాకు 9వసారికి మొదటి గడప భాగ్యం ఇచ్చాడు స్వామి. ఎవరైనా కూడా స్వామివారి గర్భగుడిలో సేవ వల్లేదు అని ఎప్పుడు బాధపడకండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్వామివారు మనకు అంతకు మించి దర్శన భాగ్యం కల్పిస్తాడు. అది నా నమ్మకము. నాకు స్వయంగా జరిగిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఒకటి, మనము ఓపికతో ఉండాలి. ఖచ్చితంగా ఓపికతో ఉంటే ఖచ్చితంగా అన్నీ అనుకున్నట్టు స్వామివారు మనకు కల్పిస్తారు. అసలు ఇక మా టీం అయితే అందరం ఎంత సంతోషంగా ఉన్నామంటే, ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్నా కూడా అది మహాభాగ్యంగా అందరూ సేవ చేశారు. ఎవ్వరికి కూడా అసలు ఎలాంటి ఫీలింగ్ లేకుండా అందరం కలిసిమెలిసి సేవ చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. 7 రోజులు అసలు టైమే తెలియదు. కొండపైన ఉంటే మనకు ఎక్కడెక్కడ నుండో వస్తాము, అందరం కలుస్తాము, సరదాగా స్వామివారి సన్నిధిలో గడుపుతాము. మాకైతే గర్భగుడిలో సేవ అంటే అసలు ఇంతకన్నా మహాభాగ్యం ఏమన్నా ఉంటుందా చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నోళ్ళు మాత్రము స్వామివారి సేవ ఒక్కసారైనా చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలు చేసుకోండి స్వామివారి సన్నిధిలో ఆ వారం రోజులు అక్కడ గడపడానికి. ఇంత మంచి అవకాశం మనకు మళ్ళీ రాదు. ఎందుకంటే ఏజ్ ఉన్నప్పుడే మనము ఇలాంటి సేవలు ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఏజ్ అయిపోయిన తర్వాత మనం బాధపడ్డా మనకు ఇలాంటి రోజులు తిరిగి రావు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. నేనైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నా అండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుండి స్వామివారి మొదటి గడప దగ్గర నుండి చూడాలని కోరికతో ఉన్నాను. నాకు అది నెరవేరింది. ఈ జన్మకి ఇంకా ఇంతకు మించి నేను ఎక్కువ కూడా స్వామిని అడగను. చాలు నాకు. ఓ